నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి. కారు తగలబెట్టిన వ్యక్తి అరెస్ట్. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ టీడీపీ నాయకులు పట్నంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల గుర్రం జాషువా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికై అక్షర సమరాన్ని సాగించిన గుర్రం జాషువా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. జాషువా రచనలతో సమాజాన్ని జాగృతం చేసిన తీరును వివరించారు. గుర్రం జాషువా గారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని సమాజంలో సమాజ స్థాపన కోసం నడుం కట్టి రచనలు రాసిన గుర్రం జాషువా గారి నవయుగ కవి చక్రవర్తి, గండపెండర వీరుడు. మరి సమాజమే మరి ఈ సమాజం అని ఒక గుర్తింపు తెచ్చి ప్రజల కోసం అనేక రచనల ద్వారా తనదైన శైలిలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే అంటరానితనం, అస్పృశ్యత, ఆర్థిక అసమానతలను కూడా దృష్టిలో ఉంచుకొని అనేక గొప్ప రచనలు రాసినటువంటి గొప్ప మహావీర కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. వారి యొక్క 54వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు వినుకొండలో చాలా గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అలాగే మన వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవీ ఆంజనేయులు గారి యొక్క ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో మరి పాల్గొని మరి ప్రజలందరికీ కూడాను ఒక మంచి సంప్రదాయాన్ని, అలాగే ఒక ఉన్నతమైనటువంటి విలువలను అందజేసే దానికోసం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జాన్సుందరరావు గారు, పార్టీ అధ్యక్షులు రోసయ్య గారు, అలాగే సురేష్ గారు, అలాగే కోటిశ్రావు గారు, అలాగే ప్రసాద్ గారు, ఇంకా చాలామంది తదితరులు ఉన్నారు. వారందరికీ కూడా అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు మనం గుర్రం జాషువా గారి వర్ధంతిని జరుపుకోవాల్సిన ఆవశ్యకత చాలా ప్రముఖమైనటువంటిది. ఈరోజు వినుకొండ పట్టణంలో జాషువా కళాప్రారంగం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో జాషువా గారికి నివాళులు అర్పించడం, ఈ కార్యక్రమం 54వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరి ప్రీతమ నాయకులు జీవీ ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారు ఒక గొప్ప కవితో పాటు అభ్యుదయ భావజాలం కలిగినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఆ మహనీయుడు వినుకొండ మండలం చేటగడ్డపాటు గ్రామంలో మన పరిసర ప్రాంతాల్లో ఆయన జన్మించినందుకు మనందరికీ కూడా ఎంతో సంతోషం. ఆయన చదువుకున్నటువంటి విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడ గుంటూరులో జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ ఉద్యోగం విరమణ తర్వాత తన బాల్యంలో ఉన్నటువంటి దీపాల బాబాయ్ శాస్త్రి గారి సాన్నిధ్యంతో కవిత రూపంలో ఉన్నటువంటి అప్పట్లో సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం మీద ఆయన చేసినటువంటి పోరాటాలని వీటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జాషువా సంక్షేమ సమాఖ్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజ సేవకుడు, అభ్యుదయ కవి, పద్మభూషణ్ మహాకవి గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు మాట్లాడుతూ జాషువా సమాజానికి చేసిన సాహిత్య సేవలను, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడారు. ఈ గడ్డ పునీతంగా వారు జన్మించిన గడ్డ ఇది వినుకొండ ప్రాంతం మేము గర్వంగా చెప్పుకుంటాము. ఎందుకంటే కవి కోకిల వారు ఈ ప్రాంతంలో జన్మించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతానికి వచ్చిన కారణం వల్ల, అలాగే కుల వివక్షతో పోరాడారు వారు. వారి జననం తండ్రి హిందువు, తల్లి క్రిస్టియను అయినా సరే సమాజంలో జరుగుతున్న ఈ కుల వ్యవస్థ మీద ఎంతో పోరాటం చేశారు వారు ఈ సమాజానికి ఆదర్శమైన కవి. చాలా మంది కవులు ఉన్నారు ఈ దేశంలో, ఈ తెలుగు ప్రాంతంలో. వారిని దళిత కవి అనేవారు. కానీ ఆయన కవిత్వంలో ఒక ప్రత్యేకత ఉండేది. వారిని గౌరవించడం కోసం ఎంతో మంది కవులు, కొండవీటి వెంకట లాంటి కవులు కూడా విజయవాడలో గండపెండేరం జరిగి ఆయన్ని భారీగా ఊరేగించారు. వారి పేరు ప్రఖ్యాతులు విశ్వాంతరాలు, అందుకే విశ్వకవి అన్నారు వారిని. ఈ రోజు మనం బాధపడే విషయం ఏంటంటే అంటరానితనం.
అనేది మనం సమాజం నుంచి తీసేయాల్సిన విషయం. వారు పూలే గారిని అలాగే అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో కవితలు రాశారు. కవి కోకిల, కవి దిగ్గజ, పద్మ విభూషణ్, కళా ప్రపూర్ణ గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా వినుకొండపట్నంలో నర్సరావుపేట రోడ్డులో గల వారి విగ్రహానికి పూలమాలలు వేయడం ఎంతో అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ ప్రాంతంలో జన్మించడం మన అదృష్టమని అన్నారు. జాషువా కవి గొంతెత్తి పద్యాలు పాడితే పండిత వర్గం వారు కూడా మెచ్చుకోకుండా ఉండలేరని, తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా అని తెలియజేశారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాను స్మరించుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని, వారి ఆశయ సాధన కోసం సిపిఎం ముందుకు వెళ్తుందని సిపిఎం జిల్లా నాయకులు తెలియజేశారు. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మన ఉమ్మడి గుంటూరు జిల్లాకే పేరు తెచ్చినటువంటి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 54వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, కవులు అనంటే భావ కవిత్వంలో మునిగి తేలుతున్నటువంటి కవులని పక్కన పెట్టి ఇక్కడే ఉన్నారు శ్రీశ్రీ, అదేవిధంగా గుర్రం జాషువా అయితే దళిత అట్టడుగు వర్గాల యొక్క వాళ్ళ యొక్క బాధల మొత్తాన్ని కూడా తన కవిత్వంలో చొప్పించి మొత్తానికి కూడా ఈరోజు ఆదర్శనీయుడైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈ దేశంలో జరుగుతున్నటువంటి దళితులపై దాడులు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు జరుగుతున్నటువంటి తరుణంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా కవిత్వం అనేటటువంటిది ఈరోజు ప్రజల్లో మరింతగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని గుర్రం జాషువా గారు ఒక మాట అంటారు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు, రాజు జీవించే రాతి కట్టడాల యందు, రాజు మరణించే ఒక తార గగనమెక్కే, సుకవికి మరణించే ఒక తార నెలరాలనేటటువంటి దాని మీద ఈ అనేక రకాలైనటువంటి పద్యాలు. అదేవిధంగా కులమతాల గీతలు వచ్చి పంజరాన కట్టుబడను నేను, విశ్వనరుడు నేను అని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి గుర్రం జాషువా. అందుకని ఈరోజు ప్రజల్లో అట్టడుగు వర్గాల్లో గుర్రం జాషువా గారి కవిత్వాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాధించే దానికోసం మన అందరం కూడా పునరంకితం రావాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నర్సరావుపేట పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై వివరించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్ను వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల దేవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. మోగచింతలపాలెం గ్రామంలో పెట్రోల్ పోసి కారును తగలబెట్టిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ 20, 2024న మోగచింతలపాలెం గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకుడు పోకా వెంకట్రావు తన ఇంటి ముందు పార్కు చేసిన కారు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా తగలబడింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కారును దగ్ధం చేసినట్లు గుర్తించారు. నిందితుడు అర్ధరాత్రి సమయంలో బొల్లాపల్లిలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసి దానిని ఉపయోగించి కారును తగలబెట్టినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు. బండ్లమోటు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 148/2025లో ఒక పెట్రోల్ పోసి కారు తగలబెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మోగచింతలపాలెం గ్రామంలో జరిగింది. ఇందులో ఫిర్యాదుదారుడైన పోకా వెంకట్రావు గారు 20వ తేదీ 9వ నెల 2024వ సంవత్సరం నాడున మోగచింతలపాలెం తన ఇంటి ముందు కారు పెట్టుకుని ఉంటే ముద్దాయికి అతనికి పాత గొడవలు ఉన్న నేపథ్యంలో అతను కావాలని ఉద్దేశపూర్వకంగా అర్ధరాత్రి సమయంలో బొల్లాపల్లి పెట్రోల్ బంకులో లీటర్ బాటిల్ పెట్రోల్ కొట్టించుకొని ఆ తదుపరి ఆ కారు మీద పోసి ఆ కారును తగలబెట్టి అక్కడి నుంచి పరారడం జరిగింది. ఇతను వాస్తవంగా ఇతని సొంత ఊరు మోగచింతలపాలెం అయినప్పటికీ ఇతను ప్రస్తుతం తణుకు
తణుకు దగ్గర వెస్ట్ గోదావరిలోని తణుకు పట్టణంలో ఉంటున్నాడు. అయితే మేము అప్పటి నుంచి పలుమార్లు ప్రయత్నం చేసి తణుకు పట్టణానికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఇతను అందుబాటులో లేకపోవడం వల్ల ఇతని కోసం అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టాం. ఇటీవల ఇతను నరసరాపేట వై జంక్షన్ దగ్గర వస్తున్నాడనే సమాచారం మేరకు అక్కడ ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఈ రోజు గౌరవనీయులైన కోర్టు నందు హాజరు పెట్టడం జరుగుతుందండి. ముద్దాయి పేరు వచ్చేసరికి ఖమ్మం యోగేశ్వరరావు, తండ్రి కోటయ్య, వయసు 26 సంవత్సరాలు. ఇతని మోగచింతలపాలెం, ప్రస్తుతం తణుకులోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు నివాసం ఉంటున్నాడు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.